ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ 2018లో నోటిఫికేషన్ ఇస్తే 2021కి పూర్తయినాయి. ఇప్పుడు అది కాస్త కోర్టులో జరిగింది. నేను నిన్నే చెప్పా, ఇది చాలా పెద్ద సినిమా, దీని వెనకాల నడుస్తున్నది అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఉదయ్ భాస్కర్. అతనికి తెలియకుండా మిగతా వాళ్ళు చేసేశారు అని చెప్పేటటువంటి ప్రయత్నం. ఒక పెద్ద హంబక్కేం ఆ రోజునే నడిచింది. ఎవడైనా మూల్యాంకనం అంటే డిజిటల్లో చేస్తారు, కానీ డిజిటల్లో వద్దు అని చెప్పి ఆర్డర్లు తెచ్చి మళ్ళీ అందులో ఒకసారి కాదు 2 సార్లు అని చెప్పి తీసుకొచ్చి ఓవరాల్గా ఈ గందరగోళానికి కారణమైనటువంటి వాళ్ళలో తిలాపాపం తలాపిడికిడు. ఇప్పుడు అది ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళని తీపించాలి. ఎందుకంటే సచివాలయ ఉద్యోగులను పీకేపించాలి, వాలంటీర్లను పీకేపించాలి, జగన్ టైంలో రిక్రూట్ అయిన వాళ్ళందరినీ రోడ్డున పడేయాలి అన్నది ఇప్పుడు చంద్రబాబు గారి ప్రయత్నం, వాళ్ళ అనుకూల మీడియా ప్రయత్నం. కోర్టుల ద్వారా లేకపోతే పేపర్ల ద్వారా రేపు పొద్దున ప్రభుత్వ అధికారంలోకి వస్తే సచివాలయాల ఉద్యోగులందరినీ కూడా పీకేసి